అమ్మవారు ఏ విధంగా మీ కల్లో కనిపించారు, ఎట్లా జరిగింది, ఇది ఏం చెప్తారు, ఎప్పుడు అది, దాదాపు 28 సంవత్సరాల క్రితం నేను ఒక ఉపాధ్యాయుని సార్. నేను మీరు ఏంటి, ఏ సబ్జెక్ట్ బోధిస్తారు? నేను తెలుగు పండితుని, సీనియర్ తెలుగు పండితుని. ఇక్కడ నిర్మల్లో 20 సంవత్సరాలు పనిచేసిన, ఇక్కడ భైంసాలో 7 సంవత్సరాలు. నేను రిటైర్ అయ్యే ముందే కళలోకి ఈ ప్రదేశం నేను నాకు చూయించండి, ఎవరో చూయిస్తున్నారు, అదృశ్య హస్తం అనిపించింది. కానీ ఈ ప్రదేశం నాకు తెలియదు అప్పటికి. ఒకనాడు 2 భక్తులు, ఆదుముల్ల నరహరి, తోసరే శంకర్ అని, వాళ్ళిద్దరు వచ్చి, అయ్యా మాకు కళలో నువ్వు కనిపించినవు, అమ్మవారి ఇక్కడ ఉన్నది మీకు చూపించమన్నది. అంటే ఆ భక్తులకు మీరు కనిపించింది, మళ్ళీ వాళ్ళకు కూడా నేను కనిపించిన వాళ్ళకు. అంటే మీకు అమ్మవారు ఈ ప్లేస్ చూపించింది, ఆ తర్వాత అమ్మవారు మిమ్మల్ని వాళ్ళకు చూపించింది. వాళ్ళు వచ్చేసి ఇట్లా కళలు వచ్చినవే, మరి ఈ ప్రదేశం చూడు రా అంటే నేను వచ్చి చూస్తే ఈ గుట్టలు ఇది ప్రదేశం అంతా కూడా నాకు గుర్తుకు వచ్చింది. నాకు స్వప్నములు ఇంత ముందు కనిపించింది ఇదే ప్రదేశం. వాళ్ళు అన్నారు, ఈ మర్రి తొర్రలో అమ్మవారు ఉన్నది చూడు అంటే చూశాను నేను. చిన్నగా ఇంత ఉంటది విగ్రహం. అది ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టింది అసలు తెలియదు తెలియదు. అక్కడ వీళ్ళు శుక్రవారం పండగలు, అమ్మవారి పూజలు చేస్తుండేవాళ్ళు. అట్లా నేను వచ్చిన తర్వాత చిన్నగా అక్కడ ఒక సత్యనారాయణ పీఠ లాగా, మందిరం లాగా కట్టించాము. నాకు కొద్దిగా పంచాంగం వచ్చు గనక పంచాంగానికి డబ్బులు అడిగేవాడిని. మీరు పంచాంగం రోజు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను. జన్మ పత్రికలు రాస్తాను, పెళ్లి పత్రికలు రాస్తాను. ఒక ప్రశ్నకు 200 అట్లా వసూలు చేసి గుడి నిర్వహణకు వెచ్చించాను నేను ఒక 27 సంవత్సరాల నుండి. అప్పటి నుంచి మీకు వచ్చిన పంచాంగం ద్వారా వచ్చిన అమౌంట్ ఆలయ నిర్మాణానికి పెడుతున్నాం.